థర్డ్ బీఎస్సీలో 5th సెమిస్టర్లో 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 5 రింగ్ థియరీ అండ్ వెక్టార్ కాలిక్యులస్. పేపర్ 6 లీనియర్ ఆల్జీబ్రా. పేపర్ 6లో మనకి 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ వెక్టార్ స్పేస్, వెక్టార్ స్పేసెస్ 1. సెకండ్ యూనిట్ వెక్టార్ స్పేస్, వెక్టార్ స్పేసెస్ 2. థర్డ్ యూనిట్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఫోర్త్ యూనిట్ మ్యాట్రిక్స్. ఫిఫ్త్ యూనిట్ ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్, ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్. అది పేపర్ 6 ఈ 5 యూనిట్స్ మనం నేర్చుకుంటాం. వెక్టార్ స్పేసెస్ 1, 2, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్, మ్యాట్రిక్స్, ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్. దాంట్లో ముందు యూనిట్ 1 ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇది రాసుకోండి. సో లీనియర్ ఆల్జీబ్రా, రింగ్ థియరీ, వెక్టార్ కాలిక్యులస్ పేపర్ 5 అన్నమాట. సో ఫస్ట్ యూనిట్ 1 వెక్టార్ స్పేసెస్. యూనిట్ 1 వెక్టార్ స్పేసెస్. అసలు వెక్టార్ స్పేస్ అంటే డెఫినేషన్ ఏంటి? అసలు వెక్టార్ స్పేస్ అంటే ఏంటంటే ముందు నేను డెఫినేషన్ రాస్తున్నాను, అప్పుడు తెలుసుకుందాం. లెట్ V be the set of all vectors, set of all vectors, and F be the field, set of all scalars, set of all scalars, that is f comma plus comma dot is field. Then V is said to be a vector space if first condition V comma plus is abelian group, where plus is internal composition in V. Second condition A into alpha belongs to V for all A belongs to F and alpha belongs to V, where scalar multiplication is external composition. దీంట్లో మళ్ళీ కండిషన్స్. దీంట్లో ఫస్ట్ కండిషన్ A into alpha plus beta equal to A alpha plus B beta. Second condition A plus B into alpha is equals to A alpha plus B alpha. Third condition A into B alpha equal to AB into alpha. Last condition A into 1 equal to A. 1 into alpha is equals to alpha. అసలు మనకి వెక్టార్ స్పేస్ అని ఎప్పుడు అంటాము?
వి అనేది సెట్ ఆఫ్ ఆల్ వెక్టార్స్ తీసుకుందాం. ఇక్కడ మనకి వెక్టార్స్ ఉంటాయి. వెక్టార్ అంటే తెలుసు కదా, వెక్టార్ అంటే ఏంటి? వెక్టార్ అంటే డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ రెండు ఉంటాయి. ఇక్కడ ఓపీ అనే వెక్టార్ తీసుకున్నాను. ఓపీ అనే వెక్టార్కి డైరెక్షన్ ఉంది, ఓ నుంచి పీకి సమ్ డిస్టెన్స్ ఉంటుంది, సో మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. సో ఓపీ అనేది ఒక వెక్టార్. అలా సెట్ ఆఫ్ ఆల్ వెక్టార్స్ తీసుకున్నాం. వి అనే వెక్టార్. ఎఫ్బిది సెట్ ఆఫ్ ఆల్ స్కేలార్స్. స్కేలార్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. అంటే ఇవి ఎన్ని కాన్స్టెంట్ వాల్యూస్ స్కేలార్ అంటే. వెక్టార్స్ అంటే బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో వి అనేది సెట్ ఆఫ్ ఆల్ వెక్టార్స్, ఎఫ్ అనేది సెట్ ఆఫ్ ఆల్ స్కేలార్స్. దెన్ ఫీల్డ్ అని మీరు తర్వాత తెలుసుకుంటారు. ఫీల్డ్ అంటే స్కేలార్స్ యొక్క మొత్తం స్కేలార్స్ అనమాట. దెన్ వి ఈజ్ సెట్ టు బి వెక్టార్ స్పేస్. అప్పుడు విని మనం వెక్టార్ స్పేస్ అని ఎప్పుడు అంటామంటే వి కామా ప్లస్ ఈజ్ ఎబిలియన్ గ్రూప్. వి కామా ప్లస్ ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. ఎబిలియన్ గ్రూప్ అంటే 5 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, కమ్యుటేటివ్ ప్రాపర్టీ. ఆల్రెడీ మీకు రింగ్ థియరీ వీడియో చేశాను నేను. వీడియోలో మీకు ఈ ప్రాపర్టీస్ అన్నీ చెప్పాను. క్లోజర్ అంటే ఏంటి, అసోసియేటివ్ అంటే ఏంటి, ఇన్వర్స్ ఐడెంటిటీ అంటే ఏంటి, ఇన్వర్స్ అంటే ఏంటి, తర్వాత కమ్యుటేటివ్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను. రింగ్ థియరీ చెప్పినప్పుడు మీకు వీడియోలో చెప్పాను. సో ఆ 5 సాటిస్ఫై అవ్వాలి. వి కామా ప్లస్ అనేది ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. వేర్ ప్లస్ ఈజ్ ఇంటర్నల్ కాంపోజిషన్. ఇంటర్నల్ కాంపోజిషన్ అంటే ఏంటంటే మనం ఎలిమెంట్స్ వెక్టార్స్లోనే తీసుకోవాలి. ఆ వెక్టార్స్ ఎడిషన్ చేస్తే మళ్ళీ ఆ వెక్టార్స్లోనే ఆన్సర్ రావాలి. అలా వస్తే దాన్ని ఇంటర్నల్ కాంపోజిషన్ అంటాం. అంటే ఇక్కడ ఏమని తీసుకోవాలి, ఏ బార్ కామా బి బార్ బిలాంగ్స్ టు వెక్టార్ స్పేస్. అంటే 2 వెక్టార్సే తీసుకోవాలి. దాన్ని యాడ్ చేసినా కూడా వచ్చిన ఆన్సర్ సి బార్ బిలాంగ్స్ టు బి. వెక్టారే అవ్వాలి కూడా. అలా ఉంటుందని ఇంటర్నల్ కాంపోజిషన్ అంటాం. 2 ఎలిమెంట్స్ మనం వెక్టార్స్లోనే తీసుకుంటాము. 2 యాడ్ చేస్తే వచ్చిన రిజల్ట్ కూడా వెక్టార్స్లోనే రావాలి. అలా వస్తే దాన్ని ఇంటర్నల్ కాంపోజిషన్ అంటాము. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏ ఇంటూ ఆల్ఫా బిలాంగ్స్ టు బి ఫర్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు బి అవ్వాలి. దీన్ని మనం ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటాం. ఇక్కడ స్కేలార్ మల్టిప్లికేషన్. ఇక్కడ మనం మల్టిప్లై చేసాం ఏ ఇంటూ ఆల్ఫా. ఏ అనేది స్కేలార్. ఎక్కడ ఉంది? ఎఫ్లో ఉంది. ఎఫ్లో ఎలిమెంట్స్ అన్నీ ఏంటి? స్కేలార్స్. సో ఒకటి స్కేలారు, 2 వెక్టారు తీసుకున్నప్పుడు 2 మల్టిప్లై చేస్తే ఎందులో ఉండాలి? వెక్టార్ అవ్వాలి. అప్పుడు ఏం సాటిస్ఫై చేసినట్టు? స్కేలార్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై చేసినట్టు. ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటాం. ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటే ఏంటంటే ఒకటి స్కేలార్లో తీసుకోవాలి, 2ది వెక్టార్లో తీసుకోవాలి. 2 మల్టిప్లై చేస్తే ఏంటో రావాలి? వెక్టార్లో రావాలి. అలా వస్తుందని ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటాం. ఇక్కడ మల్టిప్లికేషన్ని 2 మనం మల్టిప్లికేషన్ చేసాం, స్కేలార్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అనేది ఇక్కడ ఎక్స్టర్నల్ కాంపోజిషన్. ఇక్కడ ఎడిషన్ అనేది ఇంటర్నల్ కాంపోజిషన్. ఎందుకంటే 2 వెక్టార్స్లోనే తీసుకోవాలి, యాడ్ చేస్తే మళ్ళీ వచ్చింది వెక్టార్లోనే ఉండాలి. అలా ఉంటుందని ఇంటర్నల్ కాంపోజిషన్ అంటాము. 2 మల్టిప్లై చేస్తే వెక్టార్లో ఉంది, ఒకటి స్కేలారు, ఒకటి వెక్టార్. 2 మల్టిప్లై చేస్తే రిజల్ట్ వెక్టార్. కాబట్టి ఇది ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటాం. ప్లస్ ఈ 4 కండిషన్లు సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా, ఏ ప్లస్ బి ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా, ఏ ఇంటూ బి ఆల్ఫా ఈక్వల్ టు ఏబి ఇంటూ ఆల్ఫా, 1 ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా. వేర్ ఏ కామా బి స్కేలార్స్ అండ్ ఆల్ఫా ఈజ్ వెక్టార్. ఎఫ్ అంటే స్కేలార్స్, వి అంటే వెక్టార్స్. అది అలా ఉంటుందని వెక్టార్ స్పేస్ అంటాము. సో వెక్టార్ స్పేస్ అవ్వాలంటే ప్లస్లో ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. వి కామా ప్లస్ ఈజ్ ఎబిలియన్ గ్రూప్. ఎబిలియన్ గ్రూప్ అంటే 5 కండిషన్స్: క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, నెక్స్ట్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది ఎబిలియన్ గ్రూప్. అది ఏమవ్వాలి? ఇంటర్నల్ కాంపోజిషన్ అవ్వాలి. అంటే 2 వెక్టార్సే తీసుకోవాలి, 2 యాడ్ చేస్తే కూడా వచ్చిన రిజల్ట్ వెక్టారే అవ్వాలి. నెక్స్ట్ స్కేలార్ మల్టిప్లికేషన్. అంటే ఇక్కడ ఒకటి స్కేలార్ తీసుకోవాలి, 2ది వెక్టార్ తీసుకోవాలి, ఆ 2 మల్టిప్లై చేస్తే మనకి వెక్టార్ రావాలి. సో ఇది ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటాం. ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటే ఏంటి? ఒకటి ఫీల్డ్ స్కేలార్ తీసుకోవాలి, ఒకటి వెక్టార్ తీసుకోవాలి, 2 మల్టిప్లై చేస్తే వెక్టార్ రావాలి. అలా వస్తుందని ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటాం. ఇక్కడ మనం
మల్టిప్లికేషన్లో వాడాం ఎక్స్టర్నల్ కాంపోజిషన్ కాబట్టి దీని ఏమంటాం స్కేలార్ మల్టిప్లికేషన్ ఇన్ ఈజ్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అన్నాం. సో ఇక్కడ ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఏంటి ఫస్ట్ది ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా. నెక్స్ట్ ఏ ప్లస్ బి ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా. ఏ ఇంటూ బి ఆల్ఫా ఈక్వల్ టు ఏబి ఇంటూ ఆల్ఫా 1 ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా. ఈ 4 కండిషన్లు సాటిస్ఫై చేస్తే మొత్తం 1 2 3 4 5 6 ఈ 6 కండిషన్లు సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటాం వెక్టార్ స్పేస్ అంటాము. సో హియర్ వి అనేది హియర్ వి ఈజ్ ఏ వెక్టార్ స్పేస్. వి అనేది వెక్టార్ స్పేస్ అవ్వాలంటే ఏంటి అవ్వాలి ప్లస్లో ఏబీలీన్ అవ్వాలి. ప్లస్ అనేది ఇంటర్నల్ కాంపోజిషన్ తీసుకోవాలి. స్కేలార్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై చేయాలి అంటే ఏ ఇంటూ ఆల్ఫా చేస్తే మళ్ళీ బిలాంగ్స్ టు వి వెక్టార్లో ఉండాలి వచ్చిన రిజల్ట్. నెక్స్ట్ ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా. ఏ ప్లస్ బి ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు ఏబి ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా. ఏ ఇంటూ బి ఆల్ఫా ఈక్వల్ టు ఏబి ఇంటూ ఆల్ఫా 1 ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా. ఈ అన్ని కండిషన్లు సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటాము వెక్టార్ స్పేస్ అంటాం. అర్థమైందా? ఇది వెక్టార్ స్పేస్ యొక్క డెఫినేషన్ రాసుకోండి. మనకు ఒక ఎగ్జాంపుల్ చేద్దాం మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. నోట్ చేసుకోండి. ఈ వీడియో చూసే ముందు నేను రింగ్ థియరీ చెప్పాను, అంటే ఇంట్రడక్షన్ చెప్పాను 30 నిమిషాల వీడియో. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. అప్పుడు ఏబిలియన్ గ్రూప్ అంటే ఏంటో అక్కడ క్లియర్గా చెప్పాను. మళ్ళీ ఎందుకు చెప్పడం అని ఇక్కడ చెప్పట్లేదు, అంతే రాసుకోండి. రాశారు కదా. సో వి అనేది వెక్టార్ స్పేస్ అవ్వాలంటే ఏంటి కండిషను ప్లస్లో ఏబిలియన్ గ్రూప్. సో వీర్ ప్లస్ ఈజ్ ఇంటర్నల్ కాంపోజిషన్. ఇంటూలో ఈ స్కేలార్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై చేయాలి. అంటే స్కేలార్స్లో ఒక ఎలిమెంటు వెక్టార్స్లో ఒక ఎలిమెంటు తీసుకున్నప్పుడు 2 మల్టిప్లై చేస్తే మళ్ళీ వెక్టార్ అవ్వాలి. అది దీన్ని ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటాము. ప్లస్ ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. అప్పుడు వీని వెక్టార్ స్పేస్ అంటాము. ఇక్కడ నాన్ ఎంటీ అని రాసుకోండి. నాన్ ఎంటీ ఓకేనా. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. సో ఇక్కడ వి అనేది ఎఫ్ అనే స్కేలార్స్ తీసుకున్నాం కాబట్టి దీన్ని ఏం రాస్తామంటే వి ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ ఓవర్ ఫీల్డ్ ఎఫ్ అని రాస్తాం. ఓవర్ ఫీల్డ్ ఎఫ్. దీన్ని ఏమని సూచిస్తామంటే వి ఆఫ్ ఎఫ్ అని సూచిస్తాం. రాసుకోండి నోట్ అని చెప్పి రాసుకోండి. వి ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ ఓవర్ ఫీల్డ్ ఎఫ్ వి ఆఫ్ ఎఫ్ రైట్. ఇక్కడ ఒకవేళ ఎఫ్ అనేది రియల్ నెంబర్ అయింది అనుకోండి, రియల్ నెంబర్స్ ఈ వి ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ ఓవర్ ఫీల్డ్ ఆఫ్ రియల్ నెంబర్స్ అప్పుడు మనం ఏం రాస్తాం వి ఆఫ్ ఆర్ అని రాస్తాం. వి ఆఫ్ ఆర్ అంటే ఏంటి ఇక్కడ ఫీల్డ్ అనేది రియల్ నెంబర్స్ తీసుకోవాలి. వి ఈజ్ ఏ ఫీల్డ్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్. ఏ ఒకటి నెంబర్స్ తీసుకోవాలి. ఈ ఫీల్డ్ అంటే స్కేలార్స్ తీసుకోవాలి, వి అంటే వెక్టార్స్ తీసుకోవాలి. అర్థమైందా? వి ఆఫ్ ఆర్ అంటే మనం ఏం చదవాలి వెక్టార్ స్పేస్ ఓవర్ ది ఫీల్డ్ ఆఫ్ రియల్ నెంబర్స్ అని చదవాలి. ఫీల్డ్ అంటే జనరల్గా ఫీల్డ్ అది రియల్ అవ్వచ్చు, కాంప్లెక్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అర్థమైందా? సో ఇక్కడ దాకా చూడండి. నెక్స్ట్ క్లాస్లో మీకు దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు వెక్టార్ స్పేస్ అవ్వాలంటే
వి అనేది వెక్టార్ స్పేస్ అవ్వాలంటే ఫస్ట్ ఏంటి కండిషను, వి అనేది నాన్ ఎంప్టీ సెట్ ఆఫ్ వెక్టార్స్ తీసుకోవాలి, ఎఫ్ అనేది స్కేలార్స్ తీసుకోవాలి, ఫీల్డ్ అది రియల్ నెంబర్స్ అవ్వచ్చు, కాంప్లెక్స్ నెంబర్స్ అవ్వచ్చు, ఏవో కాన్స్టెంట్స్ తీసుకోవాలి. అప్పుడు ప్లస్లో ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. బీకామా ప్లస్లో ఎబిలియన్ అంటే ఆల్రెడీ మీకు రింగ్ థియరీ చెప్పినప్పుడు ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ ప్లస్ అనేది ఏంటి, ఇంటర్నల్ కాంపోజిషన్ అంటాం. ఇంటర్నల్ కాంపోజిషన్ అంటే ఏంటి, రెండు వెక్టార్స్ తీసుకోవాలి, రెండు కలిపితే వచ్చింది కూడా వెక్టార్ అవ్వాలి, అలా వస్తుందని ఇంటర్నల్ కాంపోజిషన్ అంటాం. ఇక్కడ స్కేలార్ మల్టిప్లికేషన్, ఇది స్కేలార్ మల్టిప్లికేషన్ అంటే ఒకటి స్కేలార్ తీసుకోవాలి, ఒకటి వెక్టార్ తీసుకోవాలి, రెండు మల్టిప్లై చేస్తే మనకి వెక్టార్ రావాలి. ఇక దీన్ని మనం ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటాం. ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటే ఏంటి అర్థం, ఒకటి స్కేలారు రెండోది వెక్టారు తీసుకుంటే రెండు మల్టిప్లై చేస్తే వెక్టార్ రావాలి, అది ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటాం. ఇక్కడ మల్టిప్లికేషన్ని ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటాం, ఇక్కడ ప్లస్ని ఇంటర్నల్ కాంపోజిషన్ అంటాం. నెక్స్ట్ ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా అవ్వాలి, ఏ ప్లస్ బీ ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ బీ ఆల్ఫా అవ్వాలి, ఏ ఇంటూ బీ ఆల్ఫా ఈక్వల్ టు ఏబీ ఇంటూ ఆల్ఫా అవ్వాలి, 1 ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా అవ్వాలి. మీరు ఏ కామా బీ కాన్స్టెంట్స్, ఆల్ఫా కామా బీటా వెక్టర్స్, ఈ 4 కండిషన్స్ ప్లస్ ఈ కండిషన్లు సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటాం, వెక్టార్ స్పేస్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం, నెక్స్ట్ క్లాస్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.